హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పునుగులు. ఈ పునుగులు నేను ఎలాంటి పప్పు నానబెట్టకుండా చేశానండి. చాలా బాగుంటాయి. మరి ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీలను తీసుకున్నానండి. మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగిలిపోయాయండి. అవి పడేయకుండా ఇలా స్నాక్ చేస్తున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకొని మ్యాష్ చేస్తూ తీసుకోండి. ఎక్కడ పెద్ద పెద్ద పీసులు లేకుండా ఇలా వీలైనంత సన్నగా స్మాష్ చేస్తూ తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/2 కప్ బియ్యం పిండి యాడ్ చేయండి. అలాగే 1/4 కప్పు పుట్నాలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పుట్నాల పొడి కూడా యాడ్ చేయండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు సన్నగా తరిగి యాడ్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వచ్చేసి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, చూసుకొని యాడ్ చేయండి. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఇలా ఇవన్నీ తీసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మనకు ఆనియన్స్లో కూడా మాయిశ్చర్ ఉంటుంది కదా, ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు అవసరానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి. అంటే పిండిని మరీ లూజ్గా కాకుండా అలానే గట్టిగా కాకుండా పునుగులు వచ్చేలా పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా పిండి తీసుకొని ఇలా డ్రాప్ చేస్తే పునుగుల్లా డ్రాప్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా పిండిని రెడీ చేసుకున్నాక ఇప్పుడు పునుగుల్లా వేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లా యాడ్ చేయండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేశాక మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇవి వేసిన వెంటనే టర్న్ చేయకుండా కింది సైడ్ కొంచెం గట్టిగా అయ్యాయి అన్నప్పుడు ఆ తర్వాత స్లోగా గరిటెతో టర్న్ చేయండి. మీరు వేసిన వెంటనే టర్న్ చేయాలని చూస్తే విరిగిపోయినట్లుగా అవుతాయి. సో ఇలా కొంచెం ఫ్రై చేశాక ఆ తర్వాత టర్న్ చేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా మంచి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే లోపల పిండి పిండిగా అనిపిస్తాయండి. సో మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి స్లోగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పునుగుల్లా వేసి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇడ్లీలు మిగిలిపోతే పడేయకుండా ఇలా ఈజీగా పునుగులు చేసుకోవచ్చు. సో మరి ఇడ్లీలు మిగిలితే పడేయకుండా ఇలా ఈజీగా స్నాక్ చేసుకోండి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మంచి టేస్టీగా వస్తాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ సింపుల్ పునుగుల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.